భారతదేశంలో టూరిజం సెక్టార్ తీరు మారిపోయింది. అది స్పెషాలిటీ. ఎట్లాగంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి విపరీతంగా టూరిస్టులు వెళ్తున్నారు. భారతీయులే వెళ్తున్నారు. ప్లస్ ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ టూరిజంలో కూడా లగ్జూరియస్ హోటల్స్‌ని ఆస్వాదించేవాళ్ళు ఒకటైతే, హోమ్ స్టేలు ఆస్వాదించేవాళ్ళు మరొకళ్ళు. అలాగే ఏదైతే అక్కడే వండి పెడతానంటే అక్కడ వండించుకుని తినేటటువంటి వాళ్ళు మరొక సెక్షన్. లైక్ అరకు లాంటి చోట్లను రోడ్డు పక్కనే అప్పటికప్పుడు ఆ బాంబూకి సంబంధించినటువంటిది మంటలేసి అట్లాగా వండి పెట్టడాలు ఇట్లాంటివి చేస్తున్నారు. బ్యాంబూ బిర్యానీ లాంటి. అంటే క్రమంగా టూరిస్టుల యొక్క ఆలోచన అంటే మనం కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు కొత్తదనాన్ని ఆశిస్తున్నాం. ఆ కొత్తదనాన్ని ఇచ్చేటటువంటిది ఇప్పుడు భారతదేశంలో అట్లాంటి టూరిజం బాగా డెవలప్ అవుతుంది. దానికి సాక్ష్యం ఒక్క మేఘాలయ లాంటి చోట్లనే 133,00,00,000 ఉట్టి టూరిజం మీద సంపాదించారు. 50,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళే 3,625,00,00,000కి ప్లాన్ చేసుకుంటున్నారు. డబుల్ ఉద్యోగాలకి ప్లాన్ చేసుకుంటున్నారు వచ్చే ఏడాదికల్లా. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా అటవీ ప్రాంతాల యొక్క టూరిజం, నదీ తీర ప్రాంతాల యొక్క టూరిజం, సాగర తీర ప్రాంతాల యొక్క టూరిజం బాగా పెరుగుతుంది భారత్‌లో.